శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి యొక్క ఇంట్లో ఈ దేవత శాపం ఉన్నది. పొరపాటున కూడా ఈ తప్పులు చేసి ఈ దేవతకు కోపం తెప్పించకండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు ఏ దేవత శాపం మీకు ఉన్నదో, పొరపాటున చేయకూడని ఆ యొక్క తప్పులు ఏమిటో, తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారు ఎవరైనా సరే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా వీరిలో అతి మంచి గుణం ఏదైనా ఉంది అంటే గనక ఖచ్చితంగా హెల్పింగ్ నేచర్ అని చెప్పాలి. ఈ రాశి జాతకులకు ఓర్పు, సహనం ఎక్కువగా ఉంటుంది. అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు, నమ్మి మోసపోతూ ఉంటారు. అయినా మరలా ఆ మనుషులను తేలికగా నమ్ముతూ ఉంటారు. ఇలా మళ్లీ మోసపోయే తత్వం ఈ రాశి జాతకులది. ఇలా ఇంటా బయట ఎప్పుడూ కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. ఏదో ఒక సమస్య ఎప్పుడూ ఈ రాశి జాతకులను వెంటాడుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రాశి జాతకులకు మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి, మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఈ శక్తి బయటకు రాబోతుంది. ఖచ్చితంగా ఈ విధంగా బయటికి వెళ్లిపోవడంతో మీ యొక్క జీవితంలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఈ రాశి జాతకులు ఎన్నో రకాల సమస్యలు అనుభవిస్తున్నారు. ఈ యొక్క సమస్యల నుంచి బయటపడడానికి మార్గం కనిపించినట్లే కనబడుతుంది. ఆ యొక్క మార్గం మూసుకుపోతుంది. ఏమీ చేయలేకపోతున్నారు. జీవితంలో సంతోషం ఉండడం లేదు. ఎన్నో రకాల సమస్యలు వస్తూనే ఉన్నాయి. సమస్యల సుడిగుండం నుండి బయటపడే మార్గమే కనిపించడం లేదు. అయితే కుటుంబ సమస్యలు కావచ్చు, బయట సమస్యలు కావచ్చు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఈ సమస్యలకు అన్నింటికీ కారణము ఈ దేవత శాపమని చెప్పాలి. అయితే ఆ దేవత ఎవరు అంటే గనక సాక్షాత్తు నాగదేవత అండి. నాగదేవత యొక్క శాపం మీ మీద, మీ ఇంటి మీద ఉంది. కావునే మీ జీవితంలో సక్సెస్ అనేది లేకుండా పోయింది. అయితే ఈ దేవత శాపం ఉంది. కావున మీరు పొరపాటున కూడా ఈ తప్పిదాలు అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా అన్నింటా విఘ్నాలు ఎదురు అవుతాయి. మీ యొక్క మానసిక ప్రశాంతత మీ నుంచి దూరం అయిపోతుంది. మీ ఇంట్లో అయితే కొలువుదీరిన ఈ యొక్క దేవత, నాగదేవత, మీ యొక్క ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు మూల కారణము. ఈ దేవత యొక్క శాపం తగిలింది. కావునే ఇలా అయ్యింది మీ జీవితము. పొరపాటున కూడా ఈ తప్పులు చెయ్యకూడదు అంటున్నాము కదండి. ఆ యొక్క తప్పులు ఏమిటో కూడా తెలుసుకుందాము. మొదటగా గొడవలు పడ్డము. మీరు ఎవరితో అయినా సరే గొడవలు పడడం మానేయండి. మంచిగా ఉండండి, కలుపుగోలుగా ఉండండి. ప్రతి ఒక్కరితో నవ్వుతూ ఉండండి, నవ్వుతూ మాట్లాడండి. మీకు అనుకూలంగా చెడు పనులు చేయొద్దు, చెడు కార్యాలు చేయొద్దు, చెడుని ముందుకు తీసుకెళ్లొద్దు. చెడు వైపు నిలబడకుండా ఉంటే గనక ఖచ్చితంగా నాగదేవత యొక్క శాపం అనేది తగ్గుతుంది. మరి ఎవరైతే గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, ఆడవారు కానీ ఉంటారో వారిని ఇబ్బంది పెట్టొద్దు. వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఇలా చేస్తే నాగదేవత శాపం దూరం అవుతుంది. అలాగే వీలైనంత వరకు కూడా నాగదేవతలను పూజించడం ఉత్తమమైన మార్గము. ఇలా నాగదేవతలను పూజించేటప్పుడు నియమ నిష్టలతో ఉండాలి. మీరు మీ మనసులో కూడా ఏ విధమైన కీడుని అస్సలు తలంచకూడదు. ప్రతి మంగళవారం లేదా ఆదివారం తిథి నాడు నాగదేవతలను పూజించండి. పుట్టలో వెళ్లి పాలు పోసి నాగదేవతలకు చెందిన ముద్ద అంటే బెల్లము, నువ్వులు కలిపినటువంటి చమిలి ముద్దను నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయడం, నివేదించడం రీత్యా మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. అలాగే ప్రతి మంగళవారం తిథి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ఉత్తమం. మీకు గనక కుదిరితే కనీసం నెలకు ఒక్కసారి అయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేయించండి. ఇలా చేయడం రీత్యా మీరు అనుకున్న పనులు అన్నీ జరుగుతాయి. అంతేకాకుండా మీకు నాగదోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. సంతానం లేని వారికి సంతానం వస్తుంది. అలాగే శుభ కార్యక్రమాలు జరగకుండా ఆగిపోతున్నట్లయితే గనక ఖచ్చితంగా మీ ఇంట శుభ కార్యక్రమాలు జరుగుతాయి. అవివాహితులకు వివాహం జరుగుతుంది. ఇలా ఈ దేవత శాపంతో మీ ఇంట ఆగిపోయిన పనులకు శ్రీకారం చుడతారు. మీ ఇంట సంతోషం వెల్లివిరుస్తుంది.
సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.